మళ్ళీ స్వేచ్ఛ చెప్తున్న కథ. నాన్న కండిషన్ పెట్టాడో లేదా నేను ఇదే చేయగలను అని కరాఖండిగా చెప్పేశారో, నా పరిస్థితి ఇదేనమ్మా అని అర్థమయ్యేలా చెప్పారో నాకు తెలియక, నిజంగా వాళ్ళకి ఓకే అయ్యి పెళ్ళికి ఓకే అంటే నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఒక్కసారిగా బుర్రలో మెదిలేసరికి వెన్నలో నుంచి భయం వచ్చేసింది. ఇలా ఆలోచనలో ఉండగానే అమ్మ పక్క నుండి పెళ్ళంటే మొదట అంతా కొత్తగానే ఉంటుంది, తర్వాత అన్నీ మెల్లగా సర్దుకుంటాయి అని దగ్గరికి తీసుకున్నట్టు చెప్పింది. ఆ తరువాత అమ్మ పైనారేసిన బట్టలు తీసుకురమ్మంటూ నాకు చెప్తే ఆ బట్టలు తీయడానికి మెట్లెక్కుతుంటే మెల్లగా ఎర్రని సూర్యకిరణాలు నన్ను ముంచేస్తున్నాయి. దండెం తాడిపై బట్టలు తీస్తుంటే అప్పుడప్పుడే సూర్యుడి ఎండ వేడెక్కుతుంది. సూర్యుడు తన ఎర్రని ప్రకాశవంతమైన కిరణాల వెనుక తనని తాను దాచుకుంటున్నట్లు ఉంది. ఒక్కొక్క బట్ట దండెంపై నుంచి తీస్తుంటే ఆలోచన వచ్చింది, ఈ స్కాలర్షిప్ త్వరగా వస్తే బావుండు, కనీసం శాంక్షన్ అయ్యింది అన్న వార్త అయినా చాలు, మనమే ఎందుకు కనుక్కోకూడదు అని ఆలోచన రాగానే వర్షం పడుతుంటే ఆరేసిన బట్టలు తీసినంత వేగంగా బట్టలు తీసి కిందికి దిగి వచ్చి స్కాలర్షిప్ పై అప్లై చేసిన ఆఫీసర్కి ఫోన్ చేసి అవి అయ్యిందా లేదా అని చెప్పడానికి ఇంకొక నెల 2 నెలలు టైం పట్టచ్చు అని వాళ్ళు చెప్పారు. 2 నెలలా అన్న ఒక్క పదమే బుర్రలో మెదులుతుంది. ఇక్కడేమో ఒకసారి పెళ్లి ప్రస్తావన వస్తే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్న సామెత నిజం చేద్దామన్నట్టే అందరూ పని చేస్తారు. అటు చూస్తే 2 నెలల నా మనసులో ఆలోచన అలా ఉంది. ఒక పక్క దేవుడా ఏదో ఒకటి చేసి ఈ శాంక్షన్ త్వరగా అయ్యేలా చూడు, ఇంకో పక్క ఏదో ఒక కారణంతో వాళ్ళకి మా సంబంధం ఓకే అవ్వకూడదు అని మనసులో దేవుణ్ణి కోరుకుంటూ ఈ ఆలోచన నుంచి బయటకు రావడానికి నాకు ఒక వారం టైం పట్టింది. ఇంతకీ స్వేచ్ఛ చదువుకుంటుందా లేదా పెళ్లి చేసుకుంటుందా చూద్దాం.